మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ఈ నెల 10వ తేదీన వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాలో చెర్రీ 2 పాత్రలు పోషించారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ చిత్రాలను అలవోకగా రూపొందించే అగ్ర దర్శకుడు శంకర్ దీన్ని రూపొందించారు. 9వ తేదీ రాత్రి గేమ్ చేంజర్ కు ప్రీమియర్ షోలు వేయనున్నారు. టికెట్ ధరల పెంపు ఏపీలో ఉండగా తెలంగాణలో లేదనే విషయం తెలిసిందే. అంజలి, కియారా, ఆద్వాని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరాం తదితరులు నటించిన ఈ సినిమాకు తమన్ స్వరాలందించారు. ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న శంకర్ మొదటిసారి తెలుగులో చేసిన సినిమా ఇది. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల సందర్భంగా చేసిన బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం, ఆమె 9 ఏళ్ల కుమారుడు చావు బతుకుల్లో మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుండటం, వారిని సినీ పరిశ్రమకు చెందిన వారెవ్వరూ పరామర్శించకపోవడం, సహాయం అందించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సినిమాకు బెనిఫిట్ షోల, ప్రీమియర్ షోల రద్దు చేశారు. వీటితో పాటు టికెట్ ధరల పెంపు కూడా ఉండదని తేల్చి చెప్పారు. ఉలిక్కిపడ్డ సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అయినా ప్రభుత్వం దిగలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రీమియర్ షోలకు అనుమతిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం ఆయన ఖరాఖండంగా తేల్చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు అందించే సూచనలు తప్పనిసరి పాటించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీలు లేదని ఈ చిత్ర నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దిల్ రాజుకు గట్టిగా చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే జరగరాని సంఘటన ఏదైనా జరిగితే సంబంధిత థియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామని రేవంత్ చెప్పారు. టికెట్ ధరల పెంపు ఎంత ఉంటుందో విషయంలో స్పష్టత లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ప్రారంభమవుతున్నాయి.